నీ ఫోటో పెట్టింది నేనే కదా. ట్రిమ్గా టైట్గా అసలు ఆ డ్రెస్ వేసుకొని అసలు ఎవర్రా ఈమె ఫారినర్ అనుకున్నా చూసి. రోజెక్క ఇటలీలో నువ్వు మాత్రం ఇటలీకి పోవచ్చు, కాన్స్టిట్యువెన్సీని వదిలేయచ్చు. కాన్స్టిట్యువెన్సీలో అడుగులో పెట్టు మీ కార్యకర్తలకు ఏమవుతుంది ఏమన్నా పట్టించుకున్నామే. నువ్వు మళ్ళీ మమ్మల్ని ప్రశ్నించడం. 24 గంటలు ఆడ పని చేస్తున్నారు. మీ వాడు వచ్చాడు, గేట్లు అన్నాడు, ఆ ఫ్లడ్ అన్నాడు, ఆ కాగితం సరిగ్గా కాదు. మీరు నువ్వు జగన్మోహన్ రెడ్డిని పంపిస్తావు, ఏం చేయాలా? ఆ కాగితం ఇచ్చి చదివించాలి, 15 సార్లు చదివించండి, అదన్నా కరెక్ట్గా చెప్తాడు. ఈ విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ప్రతి మంత్రి ఇంక్లూడింగ్ నారా లోకేష్ ఇంత కష్టపడుతుంటే హైదరాబాద్లో ఉన్నాడంట. హైదరాబాద్లో నేను అడుగుతాను, అసలు బుద్ధిని మాట్లాడుతున్నావా, బుద్ధి లేకుండా మాట్లాడతావా? సైజు పెరగడం కాదు, బుద్ధి కూడా పెంచు.